మనకి మంచి చెప్పేవాళ్ళు దొరకడం మన అదృష్టం. కానీ ఆ మంచి మనం వినకపోవడం మన దురదృష్టం. జీవితం పెద్దదో, చిన్నదో, గమ్యం దగ్గరో, దూరమో సాగే నిరంతర ప్రయాణంలో చివరికి మిగిలేవి గుప్పెడి జ్ఞాపకాలు, పిడికెడు అనుభూతులు. పేదవాడు కడుపు నింపుకోవడం కోసం తెగిస్తాడు. ధనవంతుడు ఆధిపత్యం కోసం తెగిస్తాడు. కానీ మధ్యతరగతి వాడు ఈ రెండు చేయలేక సర్దుకుపోయి బ్రతికేస్తాడు. క్షణం తీరిక లేకుండా సంపాదించే ఆస్తి ఒక్క క్షణంలో మాయం కావచ్చు. ఎవరు మాయం చేయలేనిది నువ్వు సంపాదించుకున్న జ్ఞానం మాత్రమే. ఇతరులని బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు. వారిని తిరిగి మామూలు స్థితికి తేవడం ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే నీవు ఎవరిని బాధ పెట్టకు. నీకు జాలి ఎక్కువ ఉంటే కష్టాలు తప్పవు. అందుకే కనిపించిన ప్రతి వారి మీద జాలిపడి ఉన్నది కరిగించుకోకు. నీవు బాధల్లో భాగం పంచుకోలేని మీ మిత్రుడు నీ విజయంలో భాగంగా మారతాడని ఎప్పుడూ అనుకోవద్దు. మీరు కష్టంలో ఉన్నప్పుడు ఒక్కసారి సహాయం చేసి తర్వాత 10 మందిలో 100 సార్లు సాయం చేశాం అని చెప్పుకునే వాళ్ళ దగ్గర ఇంకోసారి సహాయం తీసుకోకండి. మీరు ఒంటరిగా ఉన్నారని ఎవరికి చెప్పకండి. ఎందుకంటే అలా చెప్పిన ప్రతిసారి మీతో మీరు ఒంటరిగా ఉన్నట్టు ఒప్పుకోవాలి. ఎవరు లేకపోతే మీకు మీరే స్నేహితుడిగా ఉండండి. అంతేకాని ఒంటరిగా మాత్రం కాదు. అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది. తప్పుడు మార్గంలో వచ్చే ఆనందం కంటే నిజాయితీతో వచ్చే గర్వం గొప్పది.